హాయ్ ఎవ్రీవన్. హాయ్ అరణ్య గారు చెప్పండి. హలో అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. నాకు ఎప్పుడు దసరా ఉగాది కన్ఫ్యూజ్ అవుతుంది, మీకు కూడా అలా ఏమన్నా అవుతుందా? అంటే నేను ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్దాం అనుకున్నాను. ఏమో ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి అంతే దసరా అంటే ఉగాది చెప్తాను. దసరా ఉగాది మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే సరే, మీ మూవీ విషయానికి వస్తే ఈరోజు టీజర్ రిలీజ్ అయింది, రెస్పాన్స్ చాలా బాగుందని నాకు టాక్ వచ్చింది. మీ అందరికి ఎలా అనిపిస్తుంది? సో ఇట్స్ నైస్. నేను చూసాను, కాకపోతే మన ఒపీనియనే కాదు కదా, పక్కన వాళ్ళది కూడా కలిపి మీకు చెప్తున్నా. వాట్ అబౌట్ యూ గైస్? ఆడియన్స్ వెరీ హ్యాపీ. ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ ఫిల్మ్ రిలీజ్ కోసం. November 11th, యా. సో నాకు టీజర్ చూస్తే ఏమనిపించింది అంటే, ఒక 1 డేలో ఈ స్టోరీ జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ డిస్క్లైమర్ ఇచ్చేసారు కాబట్టి ఎక్సైటెడ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. స్టోరీ కూడా మీ ఎక్స్పీరియన్సెస్లో చెప్పండి. అంటే ఇట్స్ అదే మీరు అనేది రైటే, 1 డేలో జరిగే కథ. సో మీ ముగ్గురులో ఎవరికైనా 1 డే లవ్ స్టోరీస్? లేదండి, మాకు ఒక 4-5 years పట్టింది. 4 years పట్టిందా? ఓకే. యాక్చువల్లీ ఉంటే కూడా ఓకే కదా, ఫైన్ కదా. వాట్ అబౌట్ యూ? ఐ వాంట్ టు నో అబౌట్ యూ. You have to ask me that again. No, I will not ask you. You have to understand and tell me. I have not, if that's what you're asking, but maybe when I was in school. Okay. In 1 day, that's One day. It's a love story or just a crush? Crush only. Yeah, in school of course. Of course. Crush yeah. ఉంటుంది That కదా, time it obviously. felt like love. Of course. In 1 day, everything was love. చూడండి, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఏం చెప్పలేదు, అంతా అని చూడండి 1 day అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది. ఆయనకు ఉన్నాయా బాగా? ఆయనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. చాలా ఉంటాయి. ఓకే నైస్, బాగుంది. సో ఏంటి మరి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్? ఇప్పుడు మీరు ముందు చాలా ఫిల్మ్స్ చేశారు కదా, మీరు థర్డ్ ఫిల్మ్? ఫోర్త్ ఫిల్మ్. ఓకే, ఏంటి డిఫరెన్స్ వాటికి వీటికి? అంటే ఫస్ట్ మూవీ అనేది ఒక హాఫ్ బీట్ డ్రామా, అది ఆటగత శివ అనేది. దాంట్లో హీరోయిన్ ఉండదు, ఇట్స్ లైక్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఒక డ్రామా బేస్డ్ ఫీల్ గుడ్ మూవీ. సెకండ్ లవ్ స్టోరీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. థర్డ్ అగైన్ థ్రిల్లర్. ఫోర్త్ ఏం చేయాలి, ఏం చేద్దాం అనే డైలమాలో ఉన్నప్పుడు దట్ మూవీ గాట్ రిలీజ్, మా డైరెక్టర్ గారిది ఇదే మా కథ అని. విత్ శ్రీకాంత్ గారు అండ్ భూమిక గారు వాళ్ళందరూ. సో నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను. ఐ హావ్ సీన్ దట్ మూవీ బికాస్ ఐ నో గురు సిన్స్ 4 years. సో చూసినప్పుడు వైజాగ్లో చూశాను. ఇట్స్ బాగా తీసాడు, మేకింగ్ స్టైల్ కానీ ద స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఓకే, దానికి ఒక క్రిటికల్లీ అక్లైమ్డ్ మూవీ కానీ కమర్షియల్గా అంత బికాస్ వేరియస్ రీజన్స్, బట్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ డిడ్ ఈస్ బెస్ట్. సో అంతకుముందే నాకు మా డైరెక్టర్ గారు ఒక స్టోరీ చెప్పారు, నేను సెకండ్ మూవీ చేయకముందే. ఆ మూవీ చాలా ఈ మూవీ స్టోరీ చెప్పి లైన్ చాలా బాగుంది, బట్ చూద్దాం గురు ఇంకొంచెం స్మాల్ అట్లా ఆ ప్రాసెస్లో వేరే సినిమా వచ్చి పడింది, ఆ సినిమా చేసాను. సో దెన్ అప్పుడు గురుకు ఫోన్ చేశాను, గురు మీ సినిమా చూసాను చాలా బాగుంది, సో లెట్స్ వర్క్ టుగెదర్. ఆ మూవీ అనుకున్నాం కదా, ఒక లైన్, ఆ లైన్ చేద్దాం గురు బాగుంటుంది అది. ఇమీడియట్లీ వి మెట్ ఇన్ హైదరాబాద్, కలిసాను, కూర్చున్నాం, అండ్ వి స్టార్టెడ్ సేమ్. సో మీరు ఈ ఫిల్మ్ లోకి ఎలా వచ్చారు? లైక్ హౌ డిడ్ దిస్ హ్యాపెన్? తెలుగులోనే అడుగుతున్నాను, కొంచెం Almost spoken in English only. So this is my తెలుగులో చెప్పు ట్రై చేయి. I only know till Muru. I don't know. Nalagu, 4th film. It's my 4th film. Cute. But I'm like, those are still in the process of like the post production and everything is happening. And I met our DOP, Siddham, in a previous film. Manohar, Siddham Manohar, our DOP. So he suggested me for this film, and then I heard the story and it was obviously brilliant. I loved it. And then I got here and it was amazing. Where basically from? I'm from Mumbai. Okay. But
Yeah, I'm from Mumbai, but my dad It's is okay. from Telangana, so I'm a Telangana Ammai. అవునా What? కరీంనగర్ Yeah, I should be better. కరీంనగర్ కరీంనగర్ వాళ్ళ డాడీ స్టిల్ 4 తెలుగు వర్డ్స్ తెలుసు ఓకే నేను డాడీ ఫ్రమ్ మాట్లాడట్లేదు కరీంనగర్ Yeah, అమ్మాయికి మదర్ టంగ్ అబ్బింది కానీ ఫాదర్ టంగ్ రాలేదు అస్సలు రాలేదు కొంచెం. I try. ఓకే మీరేంటి పోస్టర్స్ లో చూస్తే అలా లాగుతున్నారు వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నారు ఏంటి ఏం జరుగుతుంది అసలు ఆయన కథలోకి మేము ఎంటర్ అయ్యాం. నేను వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం కాదు, ఇది నా లైఫ్ లో దాపరించి నన్ను సాగి. బట్ ఇక్కడ చూస్తే పాపం లాగేస్తున్నారు తనేమో ట్రై చేస్తున్నారు ఒక ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలపాలి కానీ ఏంటండి మీరు అసలు కాదు వన్ డే లవ్ అంటేనే విడ్డూరము. నేను ఏదో చాలా ఇంపార్టెంట్ పని మీద బయలుదేరుతాను సినిమాలో, చాలా చాలా ఇంపార్టెంట్ పని మీద. ఏదో ఈ వ్యక్తిని ఈ మహానుభావాన్ని ఏదో చిన్న హెల్ప్ అడిగితే ఈ అమ్మాయి కనపడి మొత్తం నన్ను ఇద్దరు కలిపి మటన్ చేసేస్తారు. ఏంటో మీరు సినిమాలో చూడాలి. బట్ వీళ్ళ మధ్యలో నేను లేను, నాలో నా కథలోకి వీళ్ళిద్దరు వస్తారు. బట్ చూసారా పర్స్పెక్టివ్ పోస్టర్స్ లో డైరెక్టర్ గారు ఎలా చేశారు మిమ్మల్ని విలన్ లాగా చూపిస్తున్నారు. నాకు అలా అనిపించింది. మనోడు ఏదో ఎమర్జెన్సీలో ఉన్నాడు, నేను డ్రాప్ చేస్తా అని చెప్పా. ఆ పని చేయకుండా నేను ఈ పని చేస్తాను, అందుకని లాగుతున్నారా ఏంటండి? నా పని చూడరా ఫస్ట్. నేను వన్ డే లవ్ స్టోరీ నమ్మను, అందుకే తీసుకెళ్తున్నాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్మండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఏదైనా మూవీలో జరిగిన ఫన్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు కదా, ఎంటర్టైన్ మీ, కొంచెం నవ్వించండి. చాలా దూరం నుంచి వచ్చాను మీ మూవీ సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. నవంబర్ 11 సినిమా, ఈ రోజు అక్టోబర్ 5. సినిమాకి రోజుకి ఎంత తీసుకున్నా తెలుసా మేము? రోజుకి మాకు పేమెంట్ బాగా వచ్చింది. మీరు కూడా అది ఇస్తే ఇప్పుడు నాకు ఇస్తాం ఫ్రీగా. మీరే నేను వెళ్ళిపోతున్నాను, నేను చాలా దూరం నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కానీ కష్టపడి వస్తే ఎంటర్టైన్ చేయట్లేదు నన్ను. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి ఇప్పుడు. ఒక హీరోయిన్ ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్. ఒక హీరోయిన్ దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అన్నట్టు. దేర్ ఇస్ నో ఫ్రీ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏం చెప్పరా? డైరెక్టర్ గారు వీళ్ళు చెప్పారంట అండి, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా అసలు కోఆపరేట్ చేయట్లేదు ఆర్టిస్ట్. ఐఎమ్ ఫ్రమ్ డైరెక్టర్ సైడ్. ఓకే ఓకే, యూ హ్యావ్ టు లిసన్ టు. మేము మా బిగ్గెస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? వైజాగ్ లో ప్రతి గల్లీ తెలుసు ఇప్పుడు మాకు. ప్రతి గల్లీలో మేము మీకు కూడా తెలుసా? ఇది ఒక అడ్వాంటేజ్ కదా. ఇది ఆమె మీదే చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు తనకి ఎనీవే షీ డోంట్ షూటింగ్ చేసాం వైజాగ్ లో. ప్రతి లేన్ అంటే ప్రతి లేన్ తెలుసు, ప్రతి ట్రాఫిక్ పోలీస్ వాడు మాకు తెలుసు, మేము ప్రతి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి రోడ్ మీదే కదా సినిమా. I think the best was that once I'm sorry, I think we did this scene on the signal. That was a fantastic scene. We had a lot of fun doing that. You all were there? Yeah, we all were there. And it was done like proper live because it was the signal was a minute, so we had to do 1 minute signal ante 1 minute lo we have to perform. And it was real that the signal. people behind thought that it was like there was a real thing going on. 1 minute లో చేస్తారా మరి? అయిపోయింది. ఎంతైనా Yeah, in 1 minute. Yeah, I can see that. అందరూ టాలెంటెడ్ రోడ్ మీద అదేదో ఏరియా పేరు కట్టాలి కదా, ఏంటది ఆ సిగ్నల్ మధ్యాహ్నం. I told it. వేర్ ఆర్ యు ఫ్రమ్? మీరు ఎక్కడి నుంచి? వైజాగ్. హైదరాబాద్. హైదరాబాద్. మీరు? తెలంగాణ. హైదరాబాద్. ఓకే, తెలంగాణ. పక్కా హైదరాబాద్. నేను సో అయితే వైజాగ్ అంతా తెలియదు. వైజాగ్ లో షూట్. యు నో వైజాగ్ ఇస్ మై ఫేవరెట్. నాకు నేను ఫస్ట్ నా థర్డ్ అండ్ ఫోర్త్ మూవీ. మీరు వైజాగ్ కాదు, మీరు? బట్ నేను ఖమ్మం. ఖమ్మం. యా, బట్ నాకు చాలా ఇష్టం వైజాగ్. టోనే వేరే ఉంటుంది చాలా. సో ఫుడ్ ఎలా ఉంది వైజాగ్ ఫుడ్? మూవీ చేస్తున్నప్పుడు మీ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. యా, మా ప్రొడ్యూసర్ బాగా. నౌ ఆల్ ఐ థింక్ అబౌట్ ఇస్ ఓన్లీ ఫుడ్. మీరేం షూటింగ్ చేశారు వైజాగ్ లో? వైజాగ్ లో ఏం చేయలేదు. బట్ యు లైక్ జస్ట్ వైజాగ్? నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో అంటే ఇంతకు ముందు చాలా వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళట్లేదు ఒక 2-3 years నుంచి. ఇంతకు ముందు అయితే ఎవ్రీ 1 month 2 months వెళ్తాను షూటింగ్. నేను వచ్చి 2 years అయిందండి ఇండస్ట్రీ, 3 years అయింది అంతే. సో బట్ మీరు వకీల్ సాబ్ దెబ్బకి మా పవర్ స్టార్ తో చేశారు. సో ఆబ్వియస్లీ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ పవర్ స్టార్ గారు. పవర్ స్టార్ వకీల్ సాబ్, పవన్ సార్ తో ఫ్యాబులస్ జాబ్. థ్యాంక్ యూ. సీరియస్లీ అదే వెయిట్ చేస్తుంది దాటి నుంచి, ఎవరు పొగడట్లేదు, నేనే విలన్ పొగడాల. అది ఇప్పుడు యాంకరింగ్ చేస్తే లేకపోతే ఇలా ఇంటర్వ్యూ చేస్తే ప్రాబ్లం ఎవరు మనల్ని పొగడరు. అదే ప్లేస్ లో ఉన్నాం అనుకోండి, మీరు చాలా బాగా చేస్తారండి అది ఇదని చెప్తారు, నన్ను ఎవరు చెప్పలేదు. సరే, నో ప్రాబ్లం, మీరు కూడా ఏదైనా చెప్పొచ్చు. బేసికల్లీ లేడీస్ మెంటాలిటీ అదే కదా. పొగడకపోతే కాదు, ట్రైలర్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు కూడా నన్ను పొగడొచ్చు అని మీరు బాగున్నారు, మీరు బాగుంటారు, బాగా నటిస్తారు. ఒక హీరోయిన్ వచ్చి మా సినిమా సర్లేండి, ఇది కొంచెం
ఇది హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక హీరోయిన్ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. సినిమా టీం ఇంటర్వ్యూ చేయడం చాలు అనేది- చాలు లాస్ట్ లో చేద్దాం, లాస్ట్ లో మిగిలింది కంటిన్యూ చేయండి. అంటే మధ్యలోనే చేస్తే చెట్టు ఎక్కేస్తాను కదా అందుకని. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ నాకు చాలా నచ్చిందని, అంటే యూత్ఫుల్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు పర్సనల్ గా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. తను చాలా బ్యూటిఫుల్ గా కనిపించారు, అందంగా. అబ్బా తెలుగులో చెప్పాల్సింది తిట్టాను అనుకునే వాళ్ళు. That much I understand. ఇప్పుడు నువ్వు అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి గురించి. Otherwise she'll feel bad. But No. there's nothing to say, you know also. And she's a ఇండస్ట్రీ మీ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అడిగి అంటే చెప్పి ట్రైలర్ లో చూసిన కొంచెం సేపట్లో. థ్యాంక్ అండ్ యూ. సినిమాలో కూడా బాగుంటది మా ఇద్దరు కెమిస్ట్రీ. ఓకే, ఫ్రేమ్ సినిమా ఎవరిద్దరు కెమిస్ట్రీ? మా ఇద్దరు అమ్మాయి ఆయన ఇలా చూసుకుంటూ చెప్పినట్టు అనిపించింది అందుకని. అమ్మాయి అబ్బాయి కెమిస్ట్రీ కంటే మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటది. ఓకే, అంటే అంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగాలేదంటున్నారా? వాళ్ళిద్దరు కెమిస్ట్రీ యాక్చువల్లీ వాళ్ళిద్దరు మీరు కెమిస్ట్రీ లేరా? జరిగేప్పుడు నేను ఉన్నాను. ఓకే ఓకే, కానీ, Obvious గా ఉండాలి. నన్ను సైడ్ చేసి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ నడుపుతారు సినిమాలో. ఓకే. అదే ప్రాబ్లం, సినిమా ప్రాబ్లమే. నా ప్రాబ్లం మీ ప్రాబ్లం అని చెప్పండి, సినిమా ప్రాబ్లం ఏం లేదు, సినిమా నాకు బాగానే కనిపిస్తుంది. సినిమాలో నా ప్రాబ్లం. ఓకే, ఓకే. నన్ను సైడ్ జరిపి వీళ్ళిద్దరు కెమిస్ట్రీ నడుపుతా ఉంటారు. ఓ, కానీ మా ఇద్దరిది చాలా బాగుంటుంది సినిమా. సో ఇందాక నన్ను ఏదో క్వశ్చన్, పవన్ సార్ గురించి నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. అంటే ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అవ్వడానికి యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అన్ ఒక అంటే నాకు ఇంతకు ముందు ఇండస్ట్రీ అంటే చాలా భయంగా ఉండేది. ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో మంచి ఎక్స్పీరియన్స్, అండ్ రికగ్నైజేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఐమ్ సూపర్ హ్యాపీ. ఇంకొక క్వశ్చన్ ఏదో మిస్ చేసాం మధ్యలో, ఫుడ్ గురించి ఏం చెప్పలేదు మీరు. వైజాగ్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ గుడ్. చాలా వైజాగ్ అని కాదు, కాకపోతే మేము ఈ ఎక్కువ మూవీలో ఫుడ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో అంటే నేను ఎక్కువ తినకూడదు, ఆ టైంలో డైట్ లో ఉన్నారు. ఆబ్వియస్ గా తను కూడా డైట్ లో ఉంటారు, మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. మీరు కూడా ఉన్నారా? వాళ్ళిద్దరు డైట్ లో ఉంటారు, నేను ఎందుకు ఉండదు? నేను ఎక్కడ ఏ యాంగిల్ లో కానీ ఇలా కనపడుతున్నా, 150 కిలోలు 200 కిలోలు కనపడుతున్నా. మీరు చెప్పండి ఫుడ్ గురించి. అంటే వీళ్ళిద్దరు ఎలాగైనా డైట్ లో ఉన్నానో ఆన్సరే వస్తుంది, కానీ మీ దగ్గర నుంచి రాదు అని ఎంత బాగా ఎక్స్పెక్ట్ చేశాను. నా మంచి మనసుని మీరు అర్థం చేసుకోవట్లేదు. బాగా పెట్టారు, ఫుడ్ బాగా పెట్టారు, దండిగా తిన్నాం, టీం అంతా బాగా చూసుకున్నాం. మమ్మల్ని ఫుడ్ కి ఎలాంటి కొదవ లేదు. యాక్చువల్లీ డైలీ లొకేషన్ లోనే ఉండేవాళ్ళు. ఎంత చిరాగా చెప్తున్నారంటే, అబ్బా ఇంటర్వ్యూకి వచ్చి నన్ను ఫుడ్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంది I was eating all the time. ఓకే, ఐ థాట్ One song I was starving all the time. ఓకే. But other than that, I You ate enjoyed good my food. మీకు ఇక్కడ ఫుడ్ ఇష్టమా? ఆంధ్ర ఫుడ్ Yeah, You like? Yeah, because my dad. So తను Okay. డిన్నర్ 4 గంటలకు చేస్తాను తెలుసా మీకు? డిన్నర్ 4 o'clock. Yeah. That's not dinner. I eat only from like a certain time. to 8 o'clock Intermittent four. fasting. Yeah, you are, 8 o'clock పడుకునేస్తాను. అవునా? మార్నింగ్ 4 o'clock లేస్తాను. బా, Yeah. When I wake up at 4, you're saying, no? yeah, at 4 స్లీప్ at 8 p.m. Yeah. డిన్నర్ 4 Oh, p.m. wow. అంటే ఈ Very. మన Calls me an మధ్య alien. అదే, Like No, I'm an alien. nothing like that. I know, నాకు right? జనరల్ గా అలా ఇష్టం. మ- అలా మనుషులు అన్న వాళ్ళు ఎవరు చేయరు అట్లా. అనిపిస్తుంది. మొన్న నేను రీసెంట్ గా ఎవరో ఒకళ్ళు కలిసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నాను. ఐ వేకప్ 4 o'clock అంటే ఎలా పాసిబుల్ అసలు మనిషి అన్న వాళ్ళకి I sleep అనిపిస్తుంది. early. That's how it మన 4 పడుకుంటాం. నాకు అంత టాలెంట్ లేదు 4 కి, బట్ ఐ స్లీప్ లైక్ 11, 12 Oh. అట్లా. I'm in deep sleep by that time. నైస్, వెరీ నైస్. సో ఇంకేంటి విశేషాలు చెప్పండి ఏదన్నా. నువ్వు ప్రతి యు ఆర్ హర్టింగ్ యు యాక్చువల్లీ యు ఆర్ హర్టింగ్ హర్. ఎందుకు నేనే తిడుతున్నట్టు. వద్దులేండి, లాస్ట్ లో పొగడండి. ఇప్పుడేం బాగాలేదు, పొగిడినా కూడా అడిగించుకుని పొగిడినట్టు ఉంటుంది. నెక్స్ట్ టైం నేను ఏదన్నా మాట్లాడకుండా ఉన్నప్పుడు అలా పొగిడేసేయండి, ఇంటర్వ్యూలో కలిసిపోతుంది అప్పుడు. మీరు చాలా బాగున్నారు. ఇప్పుడు వద్దు చెప్తున్నాను అది కదా. చెప్పేసావు, ఇంకేదన్నా అంతకు మించి హా. బాగున్నారు కాకుండా అంతకు మించి. సో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రిజల్ట్ బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి ఆడియన్స్. యాక్చువల్లీ మనం మూవీస్ చేసేటప్పుడు హిట్ ఆర్ ఫ్లాప్ అనే దానికంటే స్టోరీ బేస్డ్ వెళ్తాము మన జనరల్. వర్క్ మనం చేసాం 100%. 100% అన్నదే ఉంటుంది. బట్ వాట్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్? హిట్ అవ్వాలి, ఏ ఆప్షన్ లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేసేది హిట్ అవుతుంది సినిమా, 100% హిట్ అవుతుంది. ఓకే, మంచి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు అట్లా ఐ గెస్ ఓటీటీ రెవల్యూషన్ తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అవును జనాలు డెఫినెట్లీ లైక్ లైకింగ్. చేస్తున్నారు. సో థియేటర్ వరకు ఆడియన్స్ జనరల్ ఒక కాంటెంట్ ఉంటే ఎగ్జాక్ట్లీ ఒక కొత్త కాన్సెప్ట్ ని ఆడియన్స్ స్టార్టెడ్ రిసీవింగ్ బికాస్ ఆఫ్
అది బాగుంటే COVID. చాలు, ఇంకా అసలు ఎవరు ఉన్నారు ఏంటి అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. బాగాలేకపోతే ఎంత పెద్దవాళ్ళైనా తీసేస్తున్నారు. అవును. అది మన అందరికి అంటే కొత్త వాళ్ళం కదా మనందరం, సో మనకి అంటే మీరు Lockdown కాదు ఈ సారీ మేము మీరు కదా separate చేస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, సో అలా Okay, చెప్తున్నాను. industry గుర్తుపెట్టారా? అంటే ఆహా ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త ఫిల్మ్స్ కానీ వచ్చినప్పుడు మా అందరికి చాలా మనందరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఒక Yeah, మంచి of course. కాన్సెప్ట్ తీస్తే చాలు. సో ఇది అలా మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమా Hmm. డెఫినెట్లీ. వన్ డేలో అంటే ఇట్ ఈస్ వన్ డేలో కథ జరగడం అనేది ఉండాలి. వన్ డేలో కథ చెప్పగలగాలి అంటే స్క్రీన్ ప్లే చాలా టైట్, చాలా టైట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం కన్విన్సింగ్ గా కూడా ఉండాలి. ఎందుకంటే పాసిబిలిటీ లేని అంటే ఒక మేబీ 90% పాసిబిలిటీ ఉంటుంది, మేబీ 10% పీపుల్ కి ఏదైనా ఆడియన్స్ సన్ రైజ్ తో సినిమా స్టార్ట్ అయ్యి సన్సెట్ లో Sunset, అయిపోయిందంటే ఆడియన్స్ కన్విన్సింగ్ వాళ్ళు నమ్మాలి ఫస్ట్, అదే పాసిబుల్ ఏరా అని అదే నమ్మించాలి మనం. So, ఆ విషయంలో వారి డైరెక్టర్ మిస్టర్ గురు పవన్ గారు ఇట్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఆయన రమ్మంటే రావట్లేదు. రావచ్చు కదా అండి ఒకసారి, అందరూ మిస్ అవుతున్నారు మీ యాక్టర్స్. సో నచ్చింది గర్ల్ ఫ్రెండ్, అప్పట్లో చిరంజీవి సార్ సాంగ్ ఉంటుంది కదా, అలా ఎవరైనా పాడొచ్చు కదా, మీరు మూవీ పేరు పెట్టుకున్నారు. పెద్దయిన పాట మనం అలా పాడి. ఓకే, నేను కూడా ఓకే అనుకుంటాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. ఓకే, పెట్టుకుని చిరంజీవి వాళ్ళ అన్న గారి పేరు పెట్టుకున్నారు అంతే కదా. అయితే మీ మూవీలో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, చాలా బాగున్నాయి. 2 songs. సో మ్యూజిక్ గురించి చెప్పి మీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఒక సాంగ్ పాడండి. అదే మ్యూజిక్ గురించి నేను చెప్తాను, సాంగ్ వాళ్ళిద్దరు ఒకరు పాడతారు. ఎవరో ఒకరు పాడతారా? మధు గారు పాడేలాగా ఉన్నారు, గుర్తెచ్చుకున్నారు లిరిక్స్ కూడా. యు వాంట్ టు సింగ్? I will give beat as well. You give beat, he వి will డోంట్ sing. నీడ్. పండులాంటి క్యూట్ క్యూట్ స్వీట్ పిల్ల, ఓ ఎర్రతోలు ఎర్రతోలు హాట్ పిల్ల, పండులాంటి క్యూట్ క్యూట్ స్వీట్ పిల్ల, వావ్. నా హార్ట్ బీట్ కే స్పీడ్ పెంచిన గ్రీక్ శిల్పమా. అమ్మా. వా డార్లింగ్, ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం- అన్ఎక్స్పెక్టెడ్ షాట్. మీరు కూడా కొంచెం పాడొచ్చు కదా. పాడంగా గ్రీక్ శిల్పమా. వాళ్ళే అందించారు, తాళం వేశారు. వెరీ నైస్ కానీ చాలా థ్యాంక్స్ బాగా డార్లింగ్, భలే పాడే అసలు. నిజంగా మీ వాయిస్ బాగుంది అండ్ Thank you, thank యూ కెన్ you ట్రై very much. సింగర్ Nah. నెక్స్ట్. చాలా ఉన్నాయి. ఈ సాంగ్ చాలా మంచి సాంగ్. చాలా బాగుంది, క్యాచీగా ఉంది యాక్చువల్లీ. మ్యూజికల్లీ మూవీస్ Musically wise, our music director Gifton nailed it. Music ఇలాంటి ఒక స్మాల్ బడ్జెట్ మూవీ ఆర్ రిలేటివ్లీ న్యూ పీపుల్ New ఉన్న people. సినిమాకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి అది బాగా ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ కి చూడ- ఫస్ట్ మ్యూజిక్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోతే ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్. బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. నైస్ ఇంకొక నైస్. సాంగ్ నాకు నెక్స్ట్ అదే మనసా అని ఒక సాంగ్ ఉన్నది. ఐ గెస్ ఈ మూవీలోనే ద బెస్ట్ సాంగ్ అది. ఓ నెక్స్ట్ రిలీజ్ అది ఓకే, నేను వినలేదు. మేము వినిపిస్తాం అయిపోయి. మా ఇద్దరిది కూడా ఒక సాంగ్ రిలీజ్ ఆహా. ఫ్రెండ్షిప్ మీద నాది. Okay. మీ వాయిస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ కొంచెం మాస్ బీట్స్ ఉంటాయి చూడండి, అవి కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా సెట్ చేశారు. మీరు కూడా ఒక టాలెంట్ ఇవ్వండి మన హీరోయిన్ ముందు. నేనా? ఆ. నాకేం టాలెంట్, మనం యాక్టింగ్ తప్ప మనం ఉండాలి. నటన వైపే మా ప్రయాణం. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్. ఆ పాడేవాళ్ళు చేసారు వేరే. ప్రొడక్షన్ అట్లూరి సార్ గురించి. ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ జెంటిల్మెన్. ద వన్ వర్డ్ ఇస్ ఓకే, చాలా స్వీట్ పర్సన్. నేను కలిసాను ఒక 2 times కలిసాను సార్ ని. అంటే ఎంత చిరాగ్గా ఉన్నా వెరీ కోపంగా క్యూట్ ఉన్నా అనిపిస్తుంది నాకు కదా. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ అంటే ఎంత చిరాగ్గా ఉన్నా లైక్ ఎంత ఎన్ని టెన్షన్స్ లో ఉన్నా సరే బయటికి చూపి అసలు అది ఎక్స్ప్రెస్ చేయకుండా వెరీ ఫ్రెండ్లీ పర్సన్. స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అనేది ఆయనకి పెద్ద అసెట్. ఓకే, నాకు మూవీస్ ఎట్లా అది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎన్ని స్ట్రెస్ ఉన్నా బయటకి కనిపించకుండా చేస్తారు, అదర్వైజ్ అందరు మూడు స్పాయిల్ అయిపోతారు కదా. వెరీ కన్సర్న్డ్ పర్సన్, కేరింగ్ పర్సన్. నైస్, వెరీ నైస్. అందరూ అలాగే ఉండేవాళ్ళు. మా డైరెక్టర్
గురుగారు ఒక తప్పితే ఆ. అంతా బాగుంటారు. అంతే. ఆయన నోటి నుంచే మాకు బూతులు ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి, అవన్నీ ఇగ్నోర్ అంటే చేసేసి డైరెక్టర్ కదా అండి, ఆ మాత్రం స్ట్రెస్ ఉంటుంది. నేను డైరెక్టర్ సైడ్ పర్సన్ ఇప్పుడు. అదే ఆయన ఒక్కలే అదే, stress అదే. ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్ గా మరి ఆయన మీ దగ్గరనే కదా స్ట్రెస్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఆయన స్ట్రెస్ లో ఉన్నాడు కాబట్టి మా పనులంతా ఈజీ. సో షూటింగ్ అయిపోయిన తర్వాత వైజాగ్ లో కాబట్టి అవుట్డోర్ కాబట్టి షూటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు? హోటల్కి ఆమంటే 8 కి పడుకుంటుందని చెప్పేశారు. సో మీరు ఏం చేస్తారు? మేము అంతే హోటల్ ఎనీథింగ్ క్రేజీ? అంత సీన్ లేదు అక్కడ. యాక్చువల్లీ చెప్పాను కదా, క్రేజీ ఛాన్స్ లేదు. రోజు ఒక 150-200 కిలోమీటర్లు ట్రావెల్ చేసేవాళ్ళం బైక్ మీద ఆ ఎండకి. ఎండలో అది ఇండోర్ కాదు కదా, చూడటానికి బాగుంటది కానీ అది చేయడానికి చాలా చాలా కష్టం. అంటే ఇండోర్ అంటే ఫైన్, ఏసీ గీసీ అంత ఉంటుంది, ఫ్యాన్లు పెట్టుకోవచ్చు. ఇది అవుట్డోర్ కదా, మొత్తం బైక్ మీద ఎండలో వైజాగ్ లాంటి ఆ సల్టరీ ప్లేస్ లో ఎక్స్టీరియర్ లో అసలు చాలా అసలు వచ్చేసరికి అసలు ఏ మంత్స్ లో చేశారు? ఫెబ్ మార్చ్. ఓ హ్యూమిడిటీ కూడా అద్దరిపోయింది. అద్దరిపోతుంది. Lots of humidity. అయితే ఇంకా అయిపోయింది. ఇంకా అసలు కనిపించరు మీ ముగ్గురులో ఎవరు అని గుర్తుపట్టడానికి టైం వచ్చేసరికి పడుతుంది. జస్ట్ అలా స్నానం చేసి తినేసి బెడ్ ఎక్కేస్తే అసలు I learned how to ride the bike because of this movie. బికాస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మా ఓకే. అమ్మాయికి Every బైక్ day. డ్రైవింగ్ కూడా వచ్చేది. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా అనిపిస్తుంది నీకు? Tell- No, we're not going to Okay, translate. No, what? Then I'm going to sit for. What did you something about, understand? అమ్మాయి What did you saying, understand? "Oh, why did you come to Telugu Telugu film film industry. వై Why did you Because, come? I think I was just supposed to in some sense because it just works out properly that my dad Destiny was. అంటారా? Of course, I feel like that because Okay. I never, first of all, learned how to speak Telugu, and now I can a little bit, like because. ఆకలి అవుతుంది, ఎప్పుడు ప్యాకప్. ఓన్లీ ఓకే, వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకున్నారు. ఇవి టూ చాలా ఇంపార్టెంట్. ఆకలి Break- అవుతుంది. break up బ్రేక్ ఎప్పుడు ఇస్తారు? Break ఎప్పుడు ఇస్తారు? No, the first thing I learned how to say. నన్ను is ఎప్పుడు Andamani. ముంబై పంపి. ఓకే. So I just kept saying I understand, and then eventually I started understanding. Okay. But yeah, so I mean, I think I'm blessed that I'm being able to work in Telugu films, and I'm sure my dad is very happy about that, and that I'm finally speaking a little bit of Telugu, a lot in the film, of course, and yeah, these people make me. I mean, everybody speaks so well, so I get a little nervous, but I do kind of. I enjoy speaking Telugu also. It's ఓకే. like, it's been a great experience for me to be here, and also the best part about her is that everybody is very. హర్ర Backup is actually very punctual. హర్ర ఎవరు? It really is. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హర్ర హర్ర What ద బెస్ట్ పార్ట్ ఆఫ్ anything. ఇట్ ఈస్ అని Anything, అనుకుంటా. ఓకే. That, షీ మెంట్ దట్. that everything goes very accordingly. Like we know that it's not going to be like even in Vizag we shot every day we would start at a certain point like at evening by 6 or something we used to be done. Obviously we were exhausted, but So, yeah. how did films happen to you? I'm not gonna lie, I always wanted to be an actor. Actor? Yeah. So I did some theatre back at home. in Oh, Bombay. wow. So I did some Hindi plays and some English plays. Very In school also I did a lot of plays. బెస్ట్ అండ్ వర్స్ట్ డే ఆఫ్ ద షూట్ చెప్పండి. బెస్ట్ అంటే ఎవ్రీడే. ఫర్ యూ అంటే ఒక్కొక్కరు చెప్పండి. ఫస్ట్ స్టార్ట్ చేయాలి చెప్తా. Best day, I guess I think every day was very good, to be very frank. ఆబ్వియస్ గా, కాకపోతే లైన్ ఇలా ఉంటది కదా, ఒక రోజు ఇలా వెళ్తది కదా, ఆ పాయింట్ కావాలి అంటే ఇస్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్? Worst day ఏ రోజు ఎండ్ ఎక్కువ ఉండేనో ఆ రోజు worst day. So ఇవి difficulties అప్పుడు కాకపోతే ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్లీ నాకు చెప్పాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్. వరస్ట్ కాదు కానీ లైక్ కొంచెం ఎబ్బెట్ కొంచెం చేసిన ఫీలింగ్. ఆ సిగ్నల్ పడింది, 4 సైడ్లు సిగ్నల్ పడింది, జనాలు వెళ్ళే టైం అది ఆ 10 seconds. సడన్ గా దిగి మా గురువు గారు సాంగ్ లేదు, ఒక చిన్న సాంగ్ లిప్ అది షూట్ చేయలే, అది ఇక్కడ చేసే డార్లింగ్ అన్నాడు, నువ్వే పాడుకో, మ్యూజిక్ లేదు అక్కడ, నో లిప్, నువ్వే పాడుకో, నీకు ఆ లిరిక్ అది ఎర్రతోలు అదే మన సంథింగ్ చరణం, ఓకే. అదే అదే సంథింగ్ ఏదో చరణంలో ఆ లైన్, గురువు డార్లింగ్ అదేంది నువ్వు సడన్గా ఇట్లా చెప్పేసి, నాకు 100 మంది ఉన్నారు, డాన్స్ ఏమంటాడు ఏంది సిగ్నల్ దగ్గర. అసలు నాకు ఫస్ట్ టైం నాకు నా లైఫ్లో నేను షైగా ఫీల్ అయ్యా. నువ్వు ఉన్నావు కదా, నేను షైగా ఫీల్ అయ్యా. అయిపోయింది సార్, స్టార్ట్ అన్నాడు. ఓకే ఆ లిరిక్ ఓకే సంథింగ్ దిగాను, సిగ్నల్ పడింది, యాక్షన్ అన్నాడు, బాడీ లో మనకి వచ్చి ఇంకా నేను డాన్స్ చేస్తే జనం ఇంత ఎవరు డాన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద.
ఫ్లాష్ మాబ్ అనుకుని ఉంటారేమో మేబీ ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఏడిపిస్తాడు కొంప తీసి అని చెప్పేసి కొడతారేమో నన్ను ఏడిపిస్తాను అంటే చేస్తాడు టక్కని అయిపోయింది ఎక్కి నా లిరిక్ నేను పాడేసి బండికి ఆ సిగ్నల్ వెళ్ళిపోవాలి. He's saying he was shy, but he did not look nicely of when course. he did everything. అంటే ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నారు, ఇన్నర్ చెప్పాడా ఫీలింగ్ చెప్తున్నారు. అమ్మయ్యా అనుకున్నా అయిపోయినాడు 1 more సార్ అన్నాడు. టూ మచ్ గురు ఇంకొక చిన్నది మిస్ అయిపోయింది అది చేయండి సార్ మరి అంత మామూలుగా చేసామా సినిమాలో అది పెట్టలా అది హైలైట్ చిన్న హైలైట్ బిట్టు ఆఫ్ ద పెట్టాడు ఫిల్మ్. నేను చాలా హర్ట్ అయ్యి మీరు వర్స్ట్ అంటే అదే చెప్పాలి మరి. అదే వర్స్ట్ అంత ఎందుకంటే అంత చిన్న బిట్టు కష్టపడి పెట్టాడు చేశారు మొత్తం ఒక కదా. 2 seconds అంతే నేను చేసింది ఒక Okay. 10 seconds 2 seconds వచ్చింది సార్. మీకు జర్నీకి మధ్య ఇంటరాక్షన్ చెప్పండి. That's the heat, that's the only. హీటా That హీట్ was very. వైజాగ్ అన్నాక హీరో గారు మీకు జర్నీకి మధ్య ఇంటరాక్షన్ చెప్పండి. ఇంట్రొడక్షన్ ఇంటరాక్షన్ అంటారా? yeah, she's ఇంటరాక్షన్ an- ఎలా ఎలా అంటే ఎనీ స్పెషల్ మూమెంట్స్? తను ఎప్పుడు ఆ మూడ్ లోనే ఆమెకు ఉంటుంది, తెలుగు రాదు. యాక్టింగ్ మూడ్ లోనే ఉంటుంది, తను ఎప్పుడు ఆ క్యారెక్టర్ లోనే ఉంటుంది. లైక్ షీఈస్ వెరీ మచ్ డెడికేటెడ్. ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ యు సేయింగ్. ఇలాంటి లేదు ఏ అర్థం కాదు అమ్మాయిలకి ఏ అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ No, no. ఏ లాంగ్వేజ్ లో చేసినా అర్థమవుతుంది. మధున్ అమ్మ అంతే అమ్మాయిలకి ఏది అర్థం కాకపోయినా పొగిడతాం అనుకోండి అదే అది ఏ భాష చైనీస్ అని అర్థం అయిపోతారు. ఓ దిస్ గై ఇస్ ప్రైజింగ్ మీ షీఈస్ వెరీ స్వీట్ అంటే గర్ల్. మేము వెరీ క్యాచీ ఉంటాం వాటికి, అవి బాగా మీకు ఎమోషన్స్ ఇంటరాక్షన్. కరెక్ట్. Enjoy that. ఈ అమ్మాయి గురించి ఇప్పుడు డెడికేటెడ్ ఇవన్నీ కానీ ఈ అమ్మాయి ఒక సాంగ్ ఉంటది movie లో. ఏదో ఒక టూ నేను ఏదో కొంచెం చూసాను, ఇంకా సాంగ్ రావాలి టీజర్ లో చూసాను కదా. అవును, షీఈస్ వెరీ హాట్, బాగుంది. తనకు ఆ రోజు ఏమి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉందండి. అది నాకే అమ్మో ఏంటి ఇది అని చెప్పేసి. తాగొచ్చు కదా. నో హ్యావ్ టు బాగా కనపడాలి. వెరీ డెడికేటెడ్ ద గర్ల్ ఇస్. Thank you. But everybody else. వీళ్ళ that's- గోవా ఎక్స్పీరియన్స్ అన్నాడు మీరు వైజాగ్ గోవాలో- నాకు తెలియదు గోవాలో జరిగింది అని. గోవాలో సాంగ్ చేసి Okay. ఒక సాంగ్ లో వి షాట్ అట్ 3 locations. ఒకటి బటర్ఫ్లై బీచ్ ఆగొండ దగ్గర ఉంటుంది. ఆ ట్రెక్కింగే కష్టం కదా, అక్కడ నుంచి ఇన్ని కెమెరా ఇన్ని ఎక్విప్మెంట్స్ everybody- కార్ పోదు, కొండ దిగాలి. అదొక 2 kilometers కొండ దిగాలి, రాళ్ళు రోడ్ ఉండదు. కెమెరా డైరెక్టర్ గారు మూవీ కోసం ఎంత కష్టపడితే అంత బాగా రిజల్ట్ వస్తుంది. రావాలి. సో యాక్టర్ అండ్ దసరా లడ్డు, దసరా షుగర్ అన్ని, దసరా చాక్లెట్ Chocolates. చాక్లెట్స్ తింటా. నాకు లడ్డు అదంతా దాంట్లో మళ్ళీ చూసి షీస్ వెరీ చూసి. కాదు, యాక్టర్ అయినందుకు ఏంట్రా బాబు ఎందుకు యాక్టర్ అయ్యాను, ఈ కాంప్లికేషన్స్ ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా మీ ముగ్గురికి? అనిపించినా చెప్పం బయటికి. దట్స్ ఓకే కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. సో నాకు పర్సనల్ గా చాలా సార్లు అనిపిస్తుంటుంది, మీకు అనిపించిందా అని చెప్పి. నాకు రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు చాలా అనిపిస్తుంది ఆన్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ కొంచెం అదే నాకు అంటే నాట్ అబౌట్ దిస్ ఫిల్మ్, నేను జనరల్లీ అడుగుతాను. జనరల్లీ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు మీకు కొన్నిసార్లు అలా ఫిల్మ్ ఉండదు. రిలీజ్ అయిపోయిన బికాస్ ఇట్స్ తర్వాత అవర్ చాయిస్ కాబట్టి. అఫ్ కోర్స్ మన చాయిస్ అయినా కొన్నిసార్లు ఇప్పుడు చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్ అని చెప్పి వస్తాము, కానీ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ నోవేర్ ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒక మాట అంటారు, వెంటనే హర్ట్ అయిపోయి మనకి ఇది అవసరమా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, మనకి మన లైఫ్ ఉంది కదా అని అనిపిస్తుంది. అట్లా మీకేమన్నా కొన్ని అట్లా డిస్కంఫర్ట్ అనిపించి కాంప్లికేషన్స్ ఎందుకురా నాకు ఇది అని అనిపించిందా మీకు ఎప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అనిపిస్తుందా? అనిపించలేదా? అవునా? నథింగ్ ఫీలింగ్ Seriously. సో అకార్డింగ్ టు ఫిల్మ్ వన్ డే లవ్ స్టోరీస్ పాసిబుల్ అని మీరు అనుకుంటున్నారా మీ ముగ్గురు? అంటే యాక్చువల్లీ రియల్ లైఫ్లో ఇట్స్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. అంటే 1 dayలో లవ్ పుట్టడం అనేది పాసిబుల్. అదే రోజు వాడు వెంటబడి అమ్మాయిని పడేసి అమ్మాయి కూడా ఎస్ చెప్పడం అనేది క్వైట్ ఇంపాసిబుల్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్కి పాసిబుల్ అవ్వచ్చేమో, ఒక చిన్న హోప్ అనేది అయితే వస్తుంది. అవ్వచ్చు, మైట్ బి. ఇంపాసిబుల్ కాస్త మైట్ బి అని. ఓకే, వాట్ డు యు థింక్? అది వీళ్ళు సమస్య లేదు. మీ లేడీస్ పాయింట్ ఆఫ్ అయితే నథింగ్ ఇంపాసిబుల్ అంటారు. No, she said no, it's possible. But the success rate is, we don't know the success. That's that if it's possible from both sides, that is probably questionable. But yeah, one-sided love is possible. ఈ రోజు మీకు ఒక బెస్ట్ మెమరీ ఏదన్నా ఉందా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్ గా దసరా గురించి? మీ మెమరీస్ ఎలా ఉన్నాయి చిన్నప్పుడు? దసరా హాలిడేస్ చిన్నప్పుడు అంటే మేము అప్పుడే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఊరికి వెళ్ళిపోయాం అంతే. ఆ 10 days అక్కడే ఊర్లో బాగుంటుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ అంతా లేదనుకోండి. ఆల్మోస్ట్
గాన్ అనుకోవాలి ఇంకంతే. బికాస్ ఎవ్రీ వన్ ఎవర్ కమర్షియల్ బిజీ అయిపోయారు అంతా. ఆ పాత కల్చర్ అంతా ఇప్పుడు ఎక్కడెక్కడో అడపా కనిపిస్తుంది. సో వీ యూస్ టు హ్యావ్ ఫన్. హాలిడేస్ వస్తే ఈ రోజు ఏంటంటే టీజర్ రిలీజ్ అవ్వడం, మంచి రెస్పాన్స్ రావడం. సో మాకు ఇది టీజర్ క్లిక్ అయింది, మాకు అదే పెద్ద దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ లాగా ఉందా? థ్యాంక్స్ టు ఆడియన్స్. విజయదశమికి విజయం అదే. సీరియస్లీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దసరా మెమరీస్? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దసరా అంటే మీట్ అండ్ గ్రీట్. మోస్ట్ ద ఐడియా ఆఫ్ దసరా ఇస్ మీట్ అండ్ గ్రీట్. సో దసరా అంటే ఆ జమ్మి చెట్టు అది ఇదే కదా, బతుకమ్మ ఉంటది కదా. బతుకమ్మ ఉంటది. జమ్మి చెట్టు పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కమంటారు. చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ట్రావెల్ చేసి ఆ జమ్మి చెట్టు ఎక్కి అది తెంపుకొని వచ్చి సాయంత్రం ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేది కాదు. భలే ఉండేది అది ఆ చిన్నప్పుడు. స్టోరీ ఉంది బట్ దట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ దసరా ఇస్ మీట్ అండ్ గ్రీట్. పెద్దోళ్ళని చిన్నోళ్ళని కొత్త బట్టలు ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్. సో చిన్నప్పుడు అవును, దసరా అండ్ సంక్రాంతి రెండింటికి కొత్త బట్టలు వస్తాయి. సో వెరీ న్యూ క్లోత్. యాక్చువల్లీ the whole idea of shopping for Dasara. No shopping ఇంట్లో డబ్బులు ఇస్తారు దసరాకి. ఇప్పటికీ ఇస్తారు మాకు ఇంట్లో డబ్బులు. ఇప్పటికీ ఇస్తారు. My dad still keeps giving money. I mean అంత whatever it is, small big అది కాదు, I still get money from my elders to buy clothes for Dasara. So బట్టలు కొనుక్కోరని డబ్బులు ఇస్తారు. The exciting part of Dasara is అంటే మనం రిచ్ బట్టలు కొంటామా ఏ బట్టలు కొంటామా ఇవన్నీ పక్కన పెడితే getting money from them is the most exciting part of the story. Okay. At the same time దసరా కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి. అవును, అది బాగుంటుంది. మనకి సినిమాలు రిలీజ్ అవుతాయి, దసరా కొత్త బట్టలు, దసరాకి పెద్దల బ్లెస్సింగ్స్ అండ్ దసరాకి మంచి నాన్ వెజ్. అవును. So this is Dasara, pure Dasara. What's your experience, Jenny? Actually, you don't have. She's a Christian. I don't have much. That's okay. But as a kid, yes, with all my friends. Oh yeah. Sure. That leaf thing is Dasara thing only. Yeah. So I remember that used Jemmi. to go and give in every house. That. And of course, what they were giving was much better. You know that leaf? What is it called? Jemmi. In Telugu we call Jemmi. English I don't know. Exactly. Jemmi చెట్టే అంటారు దాన్ని. బంగారం it's called gold. It's gold, right? Yeah, I remember that. మా సైడ్ లేదంటే అది ఇక్కడ మా హైదరాబాద్ లో అయితే ఉంటది. Okay. తెలంగాణ గోల్డ్ తీసుకుంటాం. Yes. So very nice. So నాకు ఎక్స్పీరియన్స్ మీ దసరా ఇట్స్ గుడ్. మేము ఇంత చెప్పాము, ఇట్స్ గుడ్. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశారు కదా, సో ఇంకా డిఫరెంట్ గా ఏమన్నా ఉంటుందని ఆలోచించాను. బట్ నేను చెప్పాను కదా దసరాకి సంక్రాంతికి మేము కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. కాకపోతే మాది ఏంటంటే కల్చరల్ థింగ్ కొంచెం మిక్స్డ్ ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ మిక్స్డ్ ఉంటుంది. మాకు దసరా అంత సూపర్ గా చేసుకోరు, సంక్రాంతి అంత సూపర్ గా చేసుకోరు, అన్ని సటిల్డ్ గా ఉంటాయి. ఇది ఖమ్మంలో బాగా చేసుకునేది ఫెస్టివల్ జనరల్ గా మా దగ్గర అయితే సంక్రాంతి చేస్తారు. బతుకమ్మ కాన్సెప్ట్ అంతా కూడా నాకు కొంచెం పెద్దగా అయ్యాక తెలిసింది. బట్ హాలిడేస్ వస్తాయి, కొంచెం రిలేటివ్స్ వస్తారు, అందరు కజిన్స్ వస్తారు, హ్యాపీగా ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళే పని ఉండదు, అలా అలా బాగుంటుంది. ఏంటది? సో ఫైనల్ గా దసరా రోజు మీ టీజర్ రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. మీ మూవీ కూడా అంతే బాగా సక్సెస్ అవ్వాలి అని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ద సేమ్. మీరు కూడా ఫ్యూచర్ లో ఏ మూవీస్ చేసినా అన్ని హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన డైరెక్టర్ గారు అంటే అలా అని పిలవాలేమో అనిపించేలాగా చేశారు, అన్నిసార్లు పిలిపించుకున్నారు. అలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలి నిజంగానే. అండ్ మన క్యూట్ ప్రొడ్యూసర్ గారు అట్లూరి గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. సో ఈ మూవీ గురించి టీజర్ ఈ రోజే రిలీజ్ అయింది, ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది చెప్తే బాగుంటుంది. So thank you so much, and teaser release ayindi much response undi, very happy. Yes, one day lo love story ఏంటనేది ఆ క్యూరియాసిటీ అయితే బిల్డ్ అయింది. ట్రూ, డెఫినెట్లీ వన్ డే లో వీళ్ళందరూ పాసిబుల్ కాదు అంటారు, కానీ మీకు పాసిబుల్ అవుతుందని వీళ్ళెవరికి తెలియట్లేదు.
అంతే కదా, పాపం పాపం జూనియర్స్. పాసిబుల్ అవుతుంది. సీనియర్ అనే కదా, senior ఏ. అయిపోయింది. Senior. ఈ విషయంలో Correct అది. సీనియర్ అని చెప్తున్నాను నేను. డెఫినెట్లీ పాసిబుల్ అవుతుంది. మాకు ఆల్రెడీ ఎన్నో చేశాను, ఎన్నో చూశాను. ఎన్నో చేశాను. రోజు చేస్తూనే ఉన్నాను. కాదు, అమీర్పేట సిగ్నల్ నుంచి బోయినపల్లికి వెళ్ళే లోపు ఒక 4-5 లవ్ స్టోరీస్ పడిపోతాయా? ట్రాఫిక్ లోనే నేను ఒక ఎక్స్పీరియన్స్ చూశాను. బ్యూటిఫుల్ అమ్మాయి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని స్టోరీ కూడా రెడీ ఓ చేసుకున్నాను. నైస్ నైస్. సో పడిందా మరి అమ్మాయి ఫైనల్ గా? ఫైనలీ వర్కౌట్ అయిందా? సినిమాలో లైఫ్ లో వర్కౌట్ అవ్వాలి, సినిమాలో Okay. వర్కౌట్ అవుతుంది. అంతేకాదు కథ అంటే కొంచెం ఉంటుంది, మిగతా మనం అల్లుకుపోవాలి. వెళ్ళిపోవాలి. సో అలా Nice. సో ఫైనలీ హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు యు టు. మీరు చెప్పండి. సో మొట్టమొదటిసారిగా ఈ టీజర్ ని సూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ మా గురు, ఎక్సలెంట్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. మీరు 100% రియల్ లైఫ్లో పాసిబుల్ అవుద్దా కాదా తెలియదు, కానీ సినిమా చూస్తే మాత్రం 100% పాసిబుల్ అని ఫీల్ అవుతారు. అంత సపోర్టింగ్గా ఈ సినిమా చాలా బాగుంటుంది. చాలా కొత్త కొత్త ఎలిమెంట్స్, అంటే మీకు టీజర్లో సూపర్ హిట్ అయిన టీజర్లో కనిపించే ఎలిమెంట్స్ కాకుండా ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. మీరు అందరూ మమ్మల్ని ఈ సినిమా సూపర్ హిట్ చేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్